ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజగుట్టు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచి బూత్ ఇన్ఛార్జీలతో మై టీడీపీ యాప్ లో ఆ కుటుంబాల వివరాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, అయినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయలు జమ చేశారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ కాలేయం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలుగా మొత్తంగా రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారని అన్నారు. రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే న్యాయమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. ఒక సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళ జాతి కంపెనీలను తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మెట్టు లక్ష్మీదేవి, మండల పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ దండా వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు నక్క శ్రీను, గొట్టం శ్రీనివాసరెడ్డి, తోకల ఎల్లయ్య, తిరుమలరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, మిల్లు కొండారెడ్డి, పాముల పోలురాజు, అనేకల్లా శ్రీనివాసరెడ్డి, కోనంగి పాలంకయ్య, రాగాల ఈశ్వర్ ఆయా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెదారవీడు మండల పరిధిలో ఉన్నటువంటి దేవరాజుగట్టు గ్రామ పంచాయతీలో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలన తొలి కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ వారి ఇళ్ల దగ్గర పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సరం కాలంలో మీ ఇంట్లో జరిగినటువంటి సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి, ఈ సంవత్సర కాలంలో మీరు సంతోషంగా ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల, ఎన్డీఏ కూటమి పరిపాలన పట్ల మీరు సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఇంటింటి తిరిగి మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంట్లో జరిగినటువంటి సంక్షేమం అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా మరి తల్లికి వందన కార్యక్రమం కానీ, మరి గ్యాస్ సిలిండర్లు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు కానీ ఇవన్నీ కూడా చేరువైనయా లేవని చెప్పి కనుక్కుంటా ఉంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో ఈ సంవత్సరం కాలంలోనే మాకు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసిందే వారి మీద నమ్మకంతో, వారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది మాకు. అందుకని ఓట్లేసాం. ఓట్లేసిన దానివల్లనే ఈరోజు మాకు తల్లికి వందనం కానీ, ఆ రోజు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయినాక ఆయన మాట మీద నిలబడి ఆ మాటను హామీని నెరవేర్చుకోవడం జరిగిందని చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దగ్గర మనం మరి 5 మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో 10 లక్షల రూపాయలు తగ్గకుండా మనం సిమెంట్ రోడ్లు వేయించుకున్నాం. అనేక రకాలైనటువంటి రోడ్లు మనం వేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా ఒక తట్టమట్టి పోసిన పాపాను పోలే. ఎక్కడ పట్టిన గుంతలమయమైన రోడ్లు, బురద, మరి దుర్వాసనతో దుర్గంధంతో కూడుకున్నటువంటి రోడ్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు తీసుకొని వచ్చి ఈ గ్రామాలని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని మేము ఇస్తున్నామని మాకు కూడా చాలా